నందమూరి బాలకృష్ణకి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ నందమూరి బాలకృష్ణకి షాక్ ఇచ్చారట. తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ రారని అంటూ ఉండేవారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం ఎంట్రీ ఇచ్చేశారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం రావడమే కాకుండా పార్టీకి సంబంధించిన అన్ని నిర్ణయాల్లో పాలు పంచుకోవడానికి సిద్ధమైపోయారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి భారీ విజయాన్ని సాధించడానికైతే సక్సెస్ఫుల్గా నేను ఉన్నానంటూ చెప్తున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో తన అభిమానాన్ని చాటుకున్నారు. ఏది ఏవైనా రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ నా మద్దతు ఉంటుందని రీసెంట్గానే విషస్ని అందించారు. ఇప్పుడు దాంతో పాటుగా మరొక విషయం కూడా తేటతెల్లమైంది. తెలుగుదేశం పార్టీ కోసం తన అభిమానాన్ని చాటుకోవడమే కాకుండా పార్టీలోకి రావాలని కూడా ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నారట. అవును, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి అఫీషియల్గా వెళ్ళబోతున్నట్టుగా సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. తారక్ తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తారని ఎదురు చూస్తుంటే ఇప్పుడు బాలయ్య షాక్ అయ్యే రేంజ్లో భారీ బహిరంగ సభ పెట్టి ఆయన రాజకీయంగా అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ సాధించిన ఈ విజయం మరి ఇప్పుడు సినిమా పరంగానే కాకుండా రాజకీయంగా కూడా ముందుకు వెళ్ళాలని అందుకే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సాధించినటువంటి ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్గా మారుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కోసం అభిమానులు సైతం ఎంతో ఆహ్వానాలు పలుకుతున్నారు. త్వరలోనే ఎన్టీఆర్ అఖండ మెజారిటీతో అయితే గెలిచిందేలా భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ సీఎం క్యాండిడేట్గా ఉండాలని అప్పుడే ఊహించేసుకుంటున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం దీనికి ఇంకా సమయం ఉంది అంటూ మరి అభిమానుల్ని వేచి చూడాలని చెప్తున్నారు.